రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు మరొకసారి తెరపైకి వచ్చాయి. గత 26 ఏళ్లుగా పాఠశాల విద్యార్థులకి ఆప్యాయంగా వడ్డన చేస్తున్న తమను ప్రభుత్వం కొత్తగా తీసుకొని రానున్న స్మార్ట్ కిచెన్ విధానంతో రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన నిరసనలో పాల్గొన్న కార్మిక సంఘాల నేతలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. విద్యార్థుల ఆకలి తీర్చే మధ్యాహ్న భోజన కార్మికులు నేడు రోడ్డెక్కారు. తమ పొట్ట కొట్టేలా ప్రభుత్వం తీసుకురానున్న స్మార్ట్ కిచెన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో భారీ నిరసన చేపట్టారు. దశాబ్దాలుగా నమ్ముకున్న ఉపాధిని దూరం చేయవద్దంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 ఏళ్లకు పైగా అతి తక్కువ వేతనంతో సేవలందిస్తున్న తమను ఆధునీకరణ పేరుతో తొలగించడం అన్యాయమని కార్మికులు వాపోయారు. అలాగనే పెండింగ్ లో ఉన్న మెనూ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈరోజు 26 సంవత్సరాలుగా మేము వండుతున్నాము. ఈ వంటని వెనక్కి తీసుకొని చెప్పి ఆ స్మార్ట్ కిచెన్ పేర్లతో ఆ స్మార్ట్ కిచెన్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మమ్మల్ని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంటుంది. అలా చేస్తే మేమైతే ఊరుకోము. 26 సంవత్సరాలుగా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా జీతం అనేది 3,000 రూపాయలు ఇచ్చినా అది 6 నెలలకు పడినా 3 నెలలకు పడినా సరే మా సొంత పిల్లలకు మేము వండేటట్టు అమ్మ మనసుతో వండి మేము పిల్లలకు పెడుతున్నాము. వేడివేడి భోజనం ఆ పిల్లలకు దూరం చేయకూడదని చెప్పి మేము గవర్నమెంట్కి చెప్తున్నాము. ఈరోజు పిల్లడికి 20 రూపాయలు చొప్పున మెనూ ఛార్జీలు ఇమ్మని చెప్తున్నాము. 10,000 రూపాయలు కనీస వేతనం 10,000 రూపాయలు మాకు వంటకి ఇవ్వాలి. 3,000 రూపాయలతో ఈ వంటమ్మ ఎలా బ్రతుకుతుందని చెప్పి మేము అడుగుతున్నాము. ఈరోజు గవర్నమెంట్ ఉపాధి హామీ పథకంలో 250, 300 రూపాయలు ఇస్తున్నారు. ఉదయం వెళ్ళి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసిన దానికి 250 రూపాయలు 300 ఇస్తున్నారు. మేము 8 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండి స్కూల్ దగ్గర ఎండకి ఎండి వానకి తడుస్తూ మేము మా పిల్లలకి మేము వంట పెట్టాలని చెప్పి ఇంత దీనిగా మేము ప్రేమతో వండుతుంటే ఈరోజు మమ్మల్ని ఇంటికి పంపించాలనే ఆలోచన గవర్నమెంట్ చేస్తుంది. అది మాత్రం స్మార్ట్ కిచెన్ సెంటర్లు వెనక్కి తీసుకోవాలని చెప్పి మా